హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మేము తులాకేసి సందర్భంగా మా పిల్లల్ని తీసుకుని మేము టెంపుల్కిలో ఉంది సాయిబాబా గుడికి. ఇది తూర్పుగోదావరి జిల్లా సిద్ధాంతం దగ్గర ఉంటుంది సాయిబాబా గుడి. గుడి ఎంట్రన్స్లో చిన్న పక్కనేమో ఫోటో పెట్టారు. అక్కడ మా పిల్లలు చూస్తున్నారు అన్నమాట. అమ్మవారికి నమస్కారం చేసుకుని అలా చూస్తున్నారు. మీకు చూపిద్దామని వీడియో తీశానండి. ఆ వీడియోలో క్లారిటీ లేదని చెప్పిన ఫోన్ కట్ట సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. ఇది మీకు చూపిద్దాము, నాకు తెలిసిన మీకు చెప్దామని ఇంట్రెస్ట్గా చూపించాను. సాయిబాబా ముందు సాయిబాబా లోపల వినాయకుడు, ఈశాన్యంలో వినాయకుడు, ఆగ్నేయన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారని మా అబ్బాయి ఫోటో దిగాడు. ఇంకా సాయిబాబా దగ్గర ఫోటో దిగాడు. లోపలేమో సాయిబాబా అయ్యప్ప స్వామి, సాయిబాబా, వినాయకుడు చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు. బాబాని దర్శించుకున్నాం, కొబ్బరికాయ కొట్టాం. చాలా రోజుల నుంచి అనుకున్నా సాయిబాబా గుడికి వెళ్ళాలి, జ్ఞాన సరస్వతి దేవి గుడికి వెళ్ళాలి. పిల్లల స్కూల్లో జాయిన్ చేశాం కదా, అందుకు ఈరోజు ఖాళీ అయిందనమాట అండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సరస్వతి దేవి గుడికి వెళ్దామని. నాకు లక్కీగా అక్కడే సరస్వతి దేవి గుడి సరస్వతి దేవి అమ్మవారిని సరస్వతి దేవి పిల్లలకు బాగా చదువు బాగా రావాలి. మా పెద్ద అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేసి నేను సరస్వతి దేవి టెంపుల్కి వచ్చాను. అప్పుడు పైన టెర్రస్ పైన ఉండేదండి విగ్రహం. ఇప్పుడు కిందకే షిఫ్ట్ చేస్తారండి. లోనే సాయిబాబా గుడి లోపలే ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కింద కట్టారండి. రెండు సరస్వతి దేవికి ఒకటికి, అయ్యప్ప స్వామికి ఒకటి. ఇదేమో అయ్యప్ప స్వామి అండి. మేము మార్నింగ్ వెళ్ళామని ఇంకా అలంకరణ ఏమీ చేయలేదు. అయ్యని శుభ్రం చేస్తున్నారు. మీకు చూపిద్దామని వీడియో తీశాను. మా పిల్లలు పరుగులు అండి, సరదా వచ్చేసింది. బయటకు తీసుకెళ్ళామని బాగా ఆడుకుంటున్నారు అందరూ. ఇది గుడి లోపల చాలా ఖాళీగా ఉంటుంది. కొంతమంది కూర్చుంటూ ఉంటారు. మధ్యగరాల పిల్లలు, పిల్లవాడి మా పిల్లలు పెట్టుకోరా. సాయిబాబాకి నమస్కారం చేసుకుంటున్నాడు. తనని చూసుకుంటే మా అబ్బాయికి సరదా వచ్చి తన నమస్కారం చేసుకుంటున్నాడు. తను చూసుకోకుండా గోబక్కని పైకి లాడడం కొంచెం తలకి మీద తగిలిందండి. తర్వాత మేము సాయిబాబాని దర్శించుకుని వెళ్ళేటప్పుడు సంతాన గుడికి వెళ్ళామండి. అక్కడ మనం కొంచెం ఎక్కడికి రాగానే తగిలితే అక్కడ కోసంపల్లి విగ్రహాలు బయట అలా ఉంటాయి. పసుపు కుంకాలు ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి నాకు దండం పెట్టుకుని నాగం దర్శనం చేసుకుని వెళ్తారండి. కంపల్సరీ సిద్ధాంతం మీద నుంచి ఇల్లు వాళ్ళు ఎవరైనా కంపల్సరీ ఆగుతారు. ఇప్పుడు సంతాన నాగమ్మ పేరండి. ఎవరికైనా గర్భం రాని వారి అమ్మవారిని దర్శించుకుని 9 ఆదివారాలు పౌర్ణమి రోజు వచ్చి అమ్మవారికి పూజలు అవి చేయించుకుంటే కంపల్సరీ అమ్మ బిడ్డను ప్రసాదిస్తుందని నమ్మకం అండి. చాలా చూపిద్దామండి. అది గుడి అమ్మవారి విగ్రహం. అసలు విగ్రహం ఇక్కడ ఉన్న లోపలికి వెళ్దాం అనుకుంటే తాళాలు వేసి ఉంచేశారు. ఎవరో లోపలికి వెళ్తలేదు. నా ఫోన్ క్లారిటీ లేదు, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సుబ్రహ్మణ్య స్వామి, సంతాన నాగమ్మ తల్లి ఎదుగుండి కనిపిస్తున్నారా? ఇట్లా తీసిన ఫోటో ఉండి నా క్లారిటీ లేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బాగా తీసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. అదిగోండి వాళ్ళ డాడీ వెళ్ళిపోతాకి రెడీగా ఉన్నారు. పక్షులకి ఇక్కడ ధాన్యం కట్టారు. అదిగోండి బయట పెద్ద చెట్టు కింద వెలిసింది ఆవిడ. ఆ పిల్లలు ఇంకా రావట్లేదు, ఆడుకుంటున్నారు బయట. నేను వెళ్ళిపోతానని పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇదిగోండి ఇక్కడ రాసారు చూడండి. తీరాలంటే 7 సోమవారాలు 3 పౌర్ణమి రోజున వచ్చి ఇక్కడ అమ్మవారి స్నానం చేసి పూజ చేయించుకుంటారు.